చంద్రబాబు నాయుడు గారి 18 గంటలు కష్టపడితే పవన్ కళ్యాణ్ గారు ఇంకో అరగంట గంట ఎక్కువ కష్టపడతారు ప్రజల కోసం. వాస్తవం సార్ ఇది. ప్రజల కోసం ఆయన సొంత కష్టజీతం ఇచ్చాడండి. ఏ నాయకుడు ఇచ్చాడండి చెప్పండి నాకు. నేను పేర్లు ఎత్తాను ఎవరికి కూడా. ఏ నాయకుడు ఇచ్చాడు చెప్పండి, ఎవరిచ్చారు? ఇచ్చిన హామీల గురించి పెట్టకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి మాత్రమే ఆ సభ పెట్టారనేది ప్రధాన వాదన వైసీపీ వాళ్ళది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒక వైసీపీ వాళ్ళు ఏదేదో మాట్లాడతారండి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. చంద్రబాబు నాయుడు గారు రేపు వచ్చే నెల 15వ తారీఖు 12వ తారీఖు అమ్మ వందనం ఇస్తా అన్నారు, తల్లికి వందనం ఇస్తా అన్నారు. అర్థమైందా? ఆగస్టు 15ని ఉచిత బస్సు ఇస్తా అన్నారు. ఇప్పుడు 4,000 రూపాయలు ఇది ఇస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు. ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారు. చేయనని ఏం అనలేదే. అటర్ ఫ్లాప్ అని ఎవరన్నారు? అంత జనం వచ్చి అంతమంది మాట్లాడితే రాయలసీమ గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే న్యాయ రాజధాని కర్నూలులో పెట్టి మేము 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే మా ఎజెండా అని చెప్పేసి ఒక పక్క మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మాకు 3 రాజధానులు వద్దు, ఒక రాజధాని కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా కోరుకుంటున్నారు. అయినా సరే ఇంకా 3 రాజధానుల అంశాన్ని మాట్లాడుతూ ఇంకా అదే అంశాన్ని తెర మీదకి తీసుకురావడం అనేది మీరు ఎలా చూస్తారు? అదంతా అదేదో కళలకు అంటున్నారు తప్ప దాన్ని ఎవరు జనాలు తీసుకోరండి. జనాలు అందరూ ఒకే రాజధాని మీద ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10 కాలాల పాటు ఉన్నారని కోరుకుంటున్నారు. లోకేష్ బాబు గారు బాగా పరిపాలిస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. అన్నీ అభివృద్ధి జరుగుతాయి, అన్ని పథకాలు వస్తాయి. దాని గురించి ఎటువంటి టెన్షన్ అవసరంలా, ఎటువంటి ఆలోచన అవసరంలా. మహానాడు పేరిట ఎన్టీఆర్కి పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు, ఆయన గురించి మాట్లాడారు, ఆయన గురించి ఇది చెప్పారు. మహానాడు కాదు వెన్నుపోటు నాడు అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. టీవీ డిబేట్లు కూడా పెడుతున్నారు. ఇది వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలి, మే 28 అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మీరు ఎలా చూస్తారు? అవన్నీ వేస్ట్ మాటలండి. అవన్నీ దాని గురించి మనం పట్టించుకోకూడదు. దాని గురించి డిబేట్లో వేస్ట్గా మాట్లాడకూడదు. ఆయన ఎంత అభివృద్ధి చేస్తున్నారో, ఎంత చదువుకున్న వాళ్ళకి కానీ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి చాలా బాగా చేస్తున్నాడు, చాలా మెచ్చుకుంటున్నారు. ఇతర దేశాల్లో కూడా ఆయన గారి చంద్రబాబు నాయుడు చాలా మెచ్చుకుంటున్నారు. లోకేష్ బాబు కూడా చాలా మెచ్చుకుంటున్నారు. లోకేష్ బాబు కూడా అనుక్షణం కష్టపడుతున్నాడు. ఏ అవినీతి అపరాలకి పాటుపడుతున్నాడు. రేత్రి పగలు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు కానీ ఢిల్లీ తిరిగి ఎన్ని తేవాలి, ఏం చేయాలి అన్నీ సమకూరుస్తున్నారు, అన్నీ సమకూరుస్తారు. ఏడాది కాలంలో మీరేం గమనించారు? ఈ గవర్నమెంట్ వచ్చాక మీరేం గమనించారు? ఏం గమనించారు? అభివృద్ధి చూస్తున్నాము. రాజధాని జరుగుతుంది, రాజధానులు అన్ని క్లీన్ చేశారు, అన్ని పనులు చేస్తున్నారు, అన్ని ఇంకా చేస్తాను ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అది జగన్కి అవకాశం ఉందా లేదా అన్నది జగన్ గురించి నేను మాట్లాడినండి. జగన్ గురించి మాట్లాడే స్థాయి మాది కాదు. జగన్ నేను విమర్శించను, ఎందుకంటే నా మొట్టమొదటిలో లేదు విమర్శించేది. మా పార్టీ ఏంటని మా పార్టీ గురించి మాట్లాడమంటే చెప్పమంటే చెప్తా, అంతవరకే. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పమంటే చెప్తా. చెప్పండి, ఏం చెప్పమంటారు? అంటే ఆయన రాష్ట్రంలో 33,000 మంది మహిళలు మిస్ అయ్యారు, వాళ్ళందరినీ తీసుకొస్తామని ఆ రోజు చెప్పారు. 33,000 మహిళలు కాకుండా 3 కుంకి ఏనుగులను తీసుకొచ్చాడు అని చెప్పేసి కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. వాళ్ళు ఏమి పనిపాటు లేని వాళ్ళు ఎన్నో చెప్తా ఉంటారు, ఎన్నో చేస్తారు. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన. ఆయన చేసే సేవ గురించి చెప్పమంటే చెప్తాను. ఆయన సినిమాలు కానీ వచ్చే కోట్ల రూపాయలు జనాల కోసం సేవ చేస్తానికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళి ఏ ప్రభుత్వం చేయలేనన్ని పనులు ఆయన చేస్తున్నాడు. ఎక్కడో మల్లె మూలల్లో వెళ్ళి, మల్లె ఏరియాలోకి వెళ్ళి చాలా పద్ధతిగా చాలా ఇది గొప్పగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి 18 గంటలు కష్టపడితే పవన్ కళ్యాణ్ గారు ఇంకో అరగంట గంట ఎక్కువ కష్టపడతారు ప్రజల కోసం. వాస్తవం సార్ ఇది. ప్రజల కోసం ఆయన సొంత కష్టజీతం ఇచ్చాడండి. ఏ నాయకుడు ఇచ్చాడండి చెప్పండి నాకు. నేను పేర్లు ఎత్తాను ఎవరికి కూడా. ఏ నాయకుడు ఇచ్చాడు చెప్పండి, ఎవరిచ్చారు? ఆయన సినిమాలో సంపాదించుకుంటే కుబేరుడు అయిపోయాడు. ప్రజలకి సేవ చేయాలని వచ్చాడు, ప్రజలకి సేవ చేస్తున్నాడు. ఇంకేం కావాలి చెప్పండి మీరు. అంటే ఎన్నికల్లోకి ఎన్నికలు జరగకముందు ఒక రకంగా, ఎన్నికలైనాక ఒక రకంగా పవన్ కళ్యాణ్లో చాలా మార్పు కనబడుతుంది. ఏమీ లేదు సార్, ఏమి లేదు. డప్పు పెట్టుకుని తప్పట్లు కొట్టారు వాళ్ళు, అది ఎవరో చెప్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారిలో ఎటువంటి మార్పు లేదు. ఎటువంటి ఎవరి మాట చెల్లుతారు. పనిపాటు లేని వాళ్ళకి ఏముంది, జల్లాలి కదా. ప్రభుత్వం మీద ఏదో ఒకటి తప్పుడు ప్రచారం చేసుకుంటా వచ్చామనుకోండి, రేపు పొద్దున మనం వస్తానికి ఆస్కారం ఉంటుందని చేస్తూ ఉంటారు. అంత అవకాశం ఇవ్వరు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరన్నా కానీ. అంత అవకాశం ఇవ్వరు. చెప్తున్నా కదా నేను. 10 కాలాల పాటు ఇదే ఇంకోసారి కూడా ఇదే ఉంటుంది. ఇంకోసారి కన్నా పక్కాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు చంద్రబాబు నాయుడు గారు ఉండగానే. క్రిస్టియన్స్ విషయంలో కొంత పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపట్లేదు. క్రిస్టియన్స్ మీద జరుగుతున్న దాడుల గురించి రియాక్ట్ అవ్వట్లేదు. పూర్తిగా బీజేపీ మనిషి అయిపోయాడు. మతతత్వాన్ని
పంచి పోషిస్తున్నాడు. అందుకే సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నాడు పవన్ కళ్యాణ్ అని మాట్లాడారు. ధర్మం గురించి మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ క్రిస్టియన్లు కానీ ముస్లింస్లు కానీ ఎవరికి ఎటువంటి హాని జరగాలని కానీ ఎటువంటి హాని గురించి మాట్లాడుతాం, కానీ ఆయన నోటమ్మట ఏమి రాలా. దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు అలాంటి మంచి కాదు. అర్థమైందా? వ్యతిరేకిస్తారండి. ఎందుకంటే జగన్ గారు వాళ్ళు క్రిస్టియన్ కాబట్టి వాళ్ళకి అభిమానం కొద్దిగా వాళ్ళు పెంచుకుంటున్న కొద్ది ఏదో మాట్లాడతారు వాళ్ళు. దాని గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సినంత అవసరం లేదు. ఆయన ఎవరికి వ్యతిరేక కాదు. ఎంతో మంది క్రిస్టియన్లకి ఉద్యోగాలు ఇప్పించారు చిరంజీవి గారు. ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియన్ల దగ్గర తీశారు. సినీ ఫీల్డ్ లో ఎంతో మంది ఉన్నారు, క్రిస్టియన్లు కానీ ఎవరన్నా కానీ ముస్లింస్ కానీ అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇప్పుడు కూడా దూరం పెట్టరు. పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఎవరన్నా కానీ అందరూ సమానంగా చెప్తారు. ఎటువంటి రాని పథకాలు ఉన్నాయి అన్నీ సమకూరుస్తారు. పిల్లలు చదువు కోసం ఇతర దేశాలకు వెళ్తారు, లోన్లు కల్పిస్తారు, అన్నీ చేస్తారు. కొద్దిగా ఓర్పు పడితే సమయం మరుగు వస్తుంది, అన్ని సమకూరుస్తారు. దాంట్లో అసలు ఎట్టి సమస్య లేదు. పవన్ కళ్యాణ్ గారి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పు పట్టాల్సిన అవసరమే లేదండి. పవన్ కళ్యాణ్ గారి జీవితం త్యాగం చేస్తాడు ప్రజల కోసం. ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గంజాయికి మత్తు మందుల పదార్థాలుగా అలవాటు అయిపోయారు, వాళ్ళందరినీ మార్చాలని చెప్పి రేత్రి తెల్లవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ ఎంతో కృషి చేస్తున్నారు. అది ఈ ప్రపంచంలో ఇప్పుడు దాకా చూడాలి అంత కృషి చేసే నాయకులు. నేను అధికారులు పనిచేయట్లేదు అంటారు. ఎవరండి అండి రేతి అధికారులు ఏ ఆఫీస్లో వెళ్ళి చూడండి మీరు. మూత పడిపోయి ఇతర ఇంత ముందున్న ప్రభుత్వంలో మూత పడిపోయిన ఆఫీసులు అన్ని తెరిచి కలకల్లాడుతున్నాయి. నిత్య తోట పట్టుకోవాలని అంటారు చూసారా. నేను ముస్లిం, నాకు తెలుగు పెద్దగా రాదు అందుకని చెప్తున్నాను. అలా ఉన్నాయి ఆఫీసులు. ఏ ఆఫీసర్ నన్ను అడగండి. ఎవరైనా ఉంటే వాళ్ళు మనుషులు 10% 20% వాళ్ళు చెప్పాలి తప్ప అందరూ ప్రాణం గుండె చేసుకుని హాయిగా పడుకుంటాం. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆడి ఫోన్ చేసి అయితే ఈడు ఫోన్ చేసి మీ చట్టం ఎలా ఉందో అలా చేసుకుని. నా పేరు మహబూబ్ గారు అండి. మహబూబ్ గారు ఒక విషయం అడుగుతా. మన ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ముస్లింస్ అందరూ మీకు అంత ఇష్టమైతే పాకిస్తాన్ వెళ్ళిపోండి, అక్కడే ఉండండి, ఇక్కడ ఎందుకు ఉండి చూపెట్టండి నా వీడియో చూపిస్తే దాని గురించి నేను మాట్లాడగలుగుతా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా అందరూ సాయిపులు. అది మీరు అనవసరమైన సబ్జెక్ట్ తీసుకుని సాయిపులు పవన్ కళ్యాణ్ దూరం చేద్దామని చూస్తున్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సాయిపుల్ని దూరం చేసుకోరు. అర్థమైందా? మీరు అలీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో, అలీ గారు చిన్న నాయకుడైనా సరే అలీ గారు పవన్ కళ్యాణ్ ఎంతో కలిసిమెలిసి ఉంటారు తెలుసా మీకు. అది మీరు ఎప్పుడు కూడా అలా అనొద్దు దయచేసి. పవన్ కళ్యాణ్ గారు అంత మంచి కాదు అలా చెప్పడం. ఫైనల్ ఏం చెప్పేదండి, ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడుద్ది, ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, ఆంధ్ర రాష్ట్రంలో దోపిడీ దొంగతనాలు గంజాయి బ్యాచి ఎవ్వరు ఉండరు, అందరినీ అరికట్టేస్తారు వీళ్ళు ముగ్గురు కలిసి. దాంట్లో ఎటువంటి ధోకా లేదు. చివరి నెత్తురు పట్టున్నంత సేపు కూడా జై జగన్ అనే మాట రాదండి నా నోటి నుండి. నేను 1988-83లో పార్టీ పెట్టినప్పుడు చిన్న పిల్లలు నిక్కలు వేసుకుని ఉన్నా. తర్వాత నేను తెలుగుదేశం పార్టీ ఇవాళ కూడా నేను ఏ పార్టీ కూడా వెళ్ళను. ఏ పార్టీ తెలుగుదేశం అంటే నాకు గొప్ప సూపర్ హిట్ అండి. అలాంటి ఏరియాలో అంత హిట్ చేయగలిగారంటే చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడు. అర్థమైందా? ఇప్పుడు మీరు మిగతా విషయాలు ఏమైనా అడిగారు అనుకోండి, నేను వాళ్ళ గురించి ఏం చెప్పను. వాళ్ళు చెప్పిన వాగుడు గురించి అయితే మాట్లాడగలుగుతా అంతవరకే. కానీ వాళ్ళు మాత్రం అలా కరెక్ట్ అని మాత్రం నేను అన్నాను. చట్టం పని చేసుకెళ్ళొద్దు సార్ మా ప్రభుత్వంలో. అంటే చట్టంలో ఎవరు కూడా చుట్టం కాదు. చట్టాన్ని ఎలా ఉందో అలాగే చేస్తాం. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత ఆయన్ని మానసికంగా, ఆరోగ్యంగా, శారీరకంగా నానా ఇబ్బందులు పెట్టి చివరికి 30 కేజీలు తగ్గే విధంగా ఆయన అలా చిత్రీకరించి ఇంకా బెయిల్ మంజూరు చేయకుండా ఇంకా ఇబ్బంది పెట్టాలని మీరు ఎలా చూస్తారు? మేమేం చేస్తాం సార్, మేము మంజూరు చేస్తాం. మా ప్రభుత్వం ఏమన్నా కోర్టు సార్, అది కోర్టుకు సంబంధించింది. ఒక కేసు పడిన తర్వాత కోర్టు జడ్జి గారు ఏ తీర్పు ఇస్తే అంతేగాని మేము ఆపమంటే ఆపుతాం, మేము లోపల తోసామని తోసేది ఏమి ఉండదు. కట్ట సాధింపు ఎందుకు వద్దు సార్? మా నాయకులను ఎన్నెన్నో మాటలు మాట్లాడారు. మేము కట్ట సాధింపు అయితే వచ్చిన 15 రోజులు 20 రోజులు చేసేవాళ్ళం. మాది కష్ట సాధింపు ఏముండదండి. చట్టం ఏ పద్ధతిగా చేయాలి, ఎవరేం మాట్లాడారు దాని ప్రకారంగానే చట్ట రూపంగానే వెళ్తాం తప్ప. బోరుగడ్డ అనిల్ గురించి చెప్పాలంటే ఎంత దారుణంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి మీ మనసుతో. ఇప్పుడు సమాజంలో మనం అంత పబ్లిక్గా మాట్లాడగలవచ్చా? ఒక ఫ్యామిలీ గురించి చెప్పండి. మీరు ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదు కదా. అలాగా ఇప్పుడు ఏదన్నా ఉంటే సమస్య ఉంటే ఎదురు మాట్లాడుకోవాలి. పబ్లిక్ లో వచ్చి వీడియో కాన్వర్సేషన్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఊ అంటే లేపేస్తాను, ఊ అంటే అది ఇది ఏం మాట్లాడి
పిల్లలు చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి చదువుకొని తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తారండి. మంచి విద్య నేర్చుకో, మంచి కంప్యూటర్ నేర్చుకో, మంచి పొద్దున్న టీవీ పెట్టంగానే ఏంటండి అనిల్ కుమార్ అది మాట్లాడతాడు, బోల్గడ్డ అనిల్ ఏం చూస్తే వంశీ గారేమో ఇంకోటి అంటాడు, కొడాల నాని గారు ఇంకోటి అంటాడు. అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు మనసాక్షి తెలుసు కదా అన్ని. వాళ్ళు జగన్ గారి దగ్గర మొప్పు పొందుతానికి పదవుల కోసం వాళ్ళు దోచుకుంటానికి కోసం చేశారు తప్ప అంత మించి ఏమీ లేదు అక్కడ. ఎందుకు అనాలండి ఒకళ్ళ కుటుంబం రోడ్డుకు రావచ్చు? అసలు ఉందా? లేనప్పుడు ఎందుకు లాగారు కాబట్టి అనపిస్తున్నారు మీరు, అంతే తప్ప. కానీ లాక్కుండా వాళ్ళు జోలికి వెళ్ళరు కదా. గుణపాఠమే అంటారు అందరికి. ఇప్పుడు గిలపాటం అనేది ఏముంది? వాళ్ళు అనపిస్తారండి, వాళ్ళు చేసినందుకు వాళ్ళు అనపిస్తారు, మనకు అనవసరం. ఇప్పుడు చాలా మంది ఉన్నారు వైసీపీలో ఆడవాళ్ళు కానీ. ఇప్పుడు గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ చేశారు, మాజీ హోమ్ మినిస్టర్ గారు. ఫస్ట్ చేసినావా? కంట వాణిజ్య వదిలే గారా ఎవరు ఫస్ట్ చేసినావా? మన అంతే సుచిరా గారు. ఆమె చూడండి, ఎక్కడన్నా ఆమె గురించి ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఆమె గురించి విమర్శించే వాళ్ళు ఎవరు ఉన్నారా? చెప్పండి. మరి ఎందుకు విమర్శించాలి? ఏమన్నా వాళ్ళ అలాగే అందరు ఉన్నారు, వాళ్ళ గురించి చేసుకున్న వాళ్ళు పాపాన్ని వాళ్ళు పోతున్నారు. మనం చేయగలిగింది ఏమీ లేదు. అది